నీ కాపరి స్వరమును నీవు ఎరగగలగాలి, గుర్తించగలగాలి. ఈ మంద కాపరులు వారి వారి మందలన్నిటినీ కూడా తీసుకుని వెళ్తారు పచ్చిక మీదకి, తదుపరి సేద తీర్చడానికి. ఇలా వెళ్ళినప్పుడు ఒక కాపరి మాత్రమే అన్ని మందలను కూడా కలిపి, మిగిలిన వారు రిలాక్స్ అవుతారో మరి ఏంటో నాకు తెలియదు, ఒక కాపరి దగ్గరికి అందరి మందలను కలిపి ఐక్యతతో తీసుకుని వెళ్ళి మేపడము, ఆ సేద తీర్చే క్రమం అవన్నీ చేస్తారు. చివరికి చీకటి పడుతున్న వేళ మరలా ఆ యొక్క గొర్రెల మందలు అన్ని ఐక్యతతో వచ్చినప్పుడు ఏ కాపరి తన గొర్రెలను వేరుపరచుటకై వారికి నేర్పిన విధముగా ఒక విధమైన చప్పుడు చేస్తూ స్వరముతో పిలిచినప్పుడు అన్ని మందలు కలిసి ఉన్నా సరే కొన్ని గొర్రెలు మాత్రము తన కాపరి స్వరమును గుర్తెరిగి అక్కడికి వెళ్ళిపోతాయి. ఇలా ప్రతి కాపరి కూడా రోజంతా అన్ని మందలు కలిసి మేపిన సాయంకాలం వచ్చేసరికి తమ తమ కాపరులు ఎక్కడ ఏ ప్రదేశంలో నిలవబడి పిలిచారో ఆ గొర్రెలు ఆ మందలోండి వెంటనే అక్కడికి వెళ్ళిపోతాయి. నా గొర్రెలు నా స్వరము. నేటి క్రైస్తవ సంఘంలో కొన్ని సంఘాలు ఏదో ఆత్మీయంగా సంఘాన్ని శ్రద్ధ వహించి కొంచెం బలపరుచుకోవాలని సంవత్సరానికి ఒక మారు 2 మార్లు ఉజ్జీవ సభలను, కోటాలను, ఇలాగ ఎవరో ఒకరిని గొప్ప బోధకులను తెచ్చి, మనమే కదా అన్ని సంఘాలు కూడా ఈ ప్రాబ్లం ఎదురవుతున్నది. ఏదో కొంచెము ప్రతిసారి ఇంకా మేము చెప్తేనే బాగోదని చెప్పి సంఘ కాపర్లు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం మంచి బోధకులు ఉజ్జీవింపబడిలాగా తెచ్చి ప్రసంగిస్తే కొంచెం సంఘము బలపడుతుందని తెచ్చిన ఉద్దేశం అనేది మిస్ అయిపోతుంది. సంఘము బలపరచబడకపోగా సంఘమును కొంచెం బలహీనపరిచే విధముగా ఆ బోధకులు చేస్తున్నారు. సంఘమును బలపరచుకోవడానికి అనేక మంది సేవకులు తమ తమ సంఘాలకి తెస్తా ఉంటే తేబడినటువంటి బోధకులు చాలా స్వరము వినిపించడంలో దేవుని యొక్క మాటలు వినిపిస్తే పర్వాలేదు, వారి వైపు తిరిగి సంఘస్థులను లాగేసుకునే ప్రయత్నాలు, పర్సనల్గా కాంటాక్ట్లు నెంబర్ ఇస్తారు, తిరిగి వారిని కాంటాక్ట్ చేయమంటారు. ఇన్ని సంఘాలు ఎంతమంది కాపరులు ఈ రీతిగా డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఎంత కష్టపడి కాపరి వారి కష్టాల్లో, వారి సమస్యల్లో, భార్యాభర్తలు, బిడ్డలు ఎన్నెన్నో కౌన్సిలింగ్లు వారితో కూర్చొని ఈ రీతిగా చేసి ఎన్నో సహవాసాలను దాటించుకొని ఒక సంఘముగా ఈ రీతిగా ఈ సహవాసంలో నడిపించుకొని బలపరుస్తూ ఉంటే ఏదో ఉన్న సంఘాన్ని బలపరుస్తారు అని ఎప్పుడైనా పిలిస్తే వారు వచ్చి డైరెక్ట్గా వారి యొక్క కాంటాక్ట్లు, మీ కాంటాక్ట్లు, ఇంకా ప్రార్థన అక్కడ వస్తే ఇంకా వాళ్ళకే ఫోన్ చేయాలి. మరి ఇక్కడ ఉంటున్న సంఘం ఏం చేయాలి? ఇంకా దీన్ని వేరే షెల్టర్ చేయాలి. ఇక్కడ ఉంటున్న కాపరులే కాదు, వారి దృష్టిలో విశ్వాసులు కూడా నిజమైన గొర్రె, మంచి గొర్రె ఏం చేస్తుందంటే తన కాపరి స్వరమును వినగలుగుతుంది.